ఒక ఫంక్షన్లో 100 మంది భోజనం చేస్తుంటారండి. ఓకే, ఒకడికి గులాబ్ జామ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆ టైంలో వాడికి గులాబ్ జామ్ బీభత్సంగా ఇష్టం. నా చేతిలో లేదు కదా, ఇప్పుడు నేను ఇవ్వనని కాదండి, టీమ్ లీడర్ గురించి చెప్తున్నా. ఆ టైంకి సారీ భయ్యా నీ గులాబ్ జామ్ అయిపోయింది చేస్తున్నారని చెప్పాడు. వీడికి అర్జెంట్గా పని ఉంటుంది. వీడు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా, పంచపక్ష పరవాణాలు తిన్నవాడు కూడా లఫుట్ నా కొడుకు గులాబ్ జామ్ పెట్టలేదురా నాకు అంటాడు. ఇప్పుడు దీన్ని ఎవరిని తప్పుపడతాం? పెట్టినవాడిది తప్ప, ఆల్రెడీ అన్నం తిని బయలుదేరిన వాడు తప్ప, చెప్పినవాడి సంస్కారాన్ని తప్ప, లేదా భయ్యా నీకు గులాబ్ జామ్ పెట్టలేకపోతున్నాను రెడీ అవుతుంది ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి అని సంస్కారంగా చెప్పినవాడు తప్ప. దీనిలో ఎవడిది తప్పు మీరు చెప్పండి. సో అలా డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఒక 2 రోజులు లేట్ అవుతుందేమో, డబ్బులు ఇవ్వకుండా ఎవరు లేరు. ప్రతివాడు డబ్బు ఇచ్చాడు, ప్రతివాడికి డబ్బు ఇచ్చారు కాబట్టి ఈరోజు చాలామంది టీం లీడర్లుగా మారి ఉంటున్నారు. అదే డబ్బులు ఆ టైంలో టీం లీడర్లు ఇవ్వకపోయింటే మరి వాళ్ళ పరిస్థితులు ఏంటనేది వాళ్ళకే తెలియాలి, వాళ్ళ సంస్కారానికి వాళ్ళ జ్ఞానానికే ఉండాలి. కాబట్టి సో అందరూ డబ్బులు ఇచ్చారు, 2-3 రోజులు లేట్ అవ్వచ్చు. ఆ 2-3 రోజుల్లో వీడు బయటికి వెళ్ళి ఏ సిగరెట్కో టీకో వెళ్ళినప్పుడు ఎలా డబ్బులు ఇచ్చాడంటే లేదురా అడిగినా 3 సార్లు అడిగినా ఇప్పటివరకు ఇవ్వలే, ఈ లఫుడ్ గాన్ దగ్గర పని చేయకూడదు అనగానే ఎదుటోడికి ఏమవుతుంది, ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఓహో వాడు డబ్బులు ఇవ్వడనమాట. అలా వచ్చిన టాకులే. ఇందాక కూడా అదే జరిగిందన్నమాట. సుధీర్కి రష్మికి లవ్ అఫేర్ ఉంది అంటే పని పాట లేకుండా స్టోరీలు టైంపాస్ కాకుండా చెప్పే లఫుట్గాలు చేసే పనులు ఇవి రూమర్స్గా మారుతాయి. నిజాలు అయితే లేవండి. అలా డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఉంటారు? ప్రతివాడు ఈరోజు టీం లీడర్గా బతికినవాడు, ఒకప్పుడు టీం లీడర్గా ఉన్నవాడు, ప్రతివాడు నేలను చూసి వచ్చినవాడే. అన్నం లేకుండా ఒకరోజు పస్తులు పడుకున్నాడే. ప్రతి ఒక్కడికి ఆకలి విలువ తెలుసు, అన్నం విలువ తెలుసు. వాళ్ళందరూ ఇంకోటి కడుపు కొట్టాలని ఎప్పుడూ ఆలోచించరు డబ్బు విషయంలో. ఇంకా లైఫ్ ఎదగడానికి ఎదుటివాడిని తొక్కి లేవాలి అనేది ఏదైతే రూల్ ఉందో అది తరతరాలుగా రాజులకి ఉంది, రాజ్యంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది, ప్రస్తుతానికి ఉంది, బిఫోర్ కూడా. సో అది ఎవరిది తప్పు కాదు, ఏది తప్పు కాదు. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. డబ్బులు ఇవ్వట్లేదు అనే మాట ఎవడైనా నా ముందు మాట్లాడితే చచ్చాడు, ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే కొట్టేస్తా. ఎందుకంటే ఎవ్వడు డబ్బులు ఇవ్వలేదు అని అన్నాడో ప్రూఫ్, వీడు నాకు డబ్బులు ఇవ్వలేదు అని దమ్ము ధైర్యం ఉంటే ప్రూఫ్ పెట్టాలి. లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మరి ఆ రోజు వాటి అన్నం ఎట్లా తిన్నాడు? ఆ రోజు అంత గర్వంగా టీషర్ట్లు ఎలా వేసుకొని తిరిగారు, షర్ట్లు ఎలా కొనుక్కున్నారు, ప్యాంట్లు ఎలా కొనుక్కున్నారు? కృష్ణానగర్లో ఫోటోలు పట్టుకొని తిరిగేవాడికి ఒక పూట అన్నం దొరుకుతుందా లేదు అనే పరిస్థితిలో వచ్చి టీం లీడర్ కింద జాయిన్ అయిన తర్వాత వాడు ధైర్యంగా షూలు వేసుకొని కొత్త షూలు కొనుక్కునేస్తే వీళ్ళకి డబ్బులు వచ్చేసారు టక్కున, లేదా ఆఫీసుల నుంచి ఇచ్చేసారా? ప్రతి టీం మెంబర్కి డబ్బులు ఇచ్చాడు, ఇది నిజం. నేను 50,000 రావాలనుకున్నవాడికి నాకు 35,000 వచ్చింది అనుకునే ఆబ్వియస్గా నేను తప్పు చెప్తా. అది మీరు ఆలోచించండి. అది ఆ రూమర్ని క్రియేట్ చేసే ముందు ఆలోచించుకోండి. ఇది రూమర్ క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రమే.